బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పిఎస్ లో సినీ నటి బీజేపీ నాయకురాలు కరిటి కళ్యాణి ఫిర్యాదు చేశారు. సెక్షన్లు 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 671T యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించాలని, దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పిఎస్ లో సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. సెక్షన్లు 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 67IT కింద యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించాలని, దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు కదా, సో ఇప్పుడు సిచ్యువేషన్ అలాగనే ఉంది. అన్వేష్, యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అతని కోసం పోలీసులే కాకుండా హిందూ సంఘాలు కూడా ఎదురు చూస్తున్నాయి. పొరపాటున భారతదేశానికి అన్వేష్ గానికి వస్తే మాత్రం పచ్చడి అవుతుంది అంటారు కదా, ఆ విధమైనటువంటి రిజల్ట్ అయితే కనబడబోతుంది. ఎందుకు పూర్తిగా కూడా అన్వేష్కు ఇంత ఫాలోయింగ్ ఉంది అంటే, అతనికి ఫాలోయింగ్ ఉంది, అతన్ని ఫాలో చేసేటటువంటి వాళ్ళు చాలా దేశ విదేశాలలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఒక్కసారిగా తలకిందులు అవ్వడం అంటారు కదా, తలకిందులు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు అన్వేష్ విషయంలో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అతను చేసినటువంటి కామెంట్స్ అంటే కొవ్వు నెత్తికెక్కి మాట్లాడడం అంటారు కదా, ఆ కొవ్వు నెత్తికెక్కి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాంతో హిందూ సంఘాలందరూ కూడా దొరికితే చెంప చెల్లుమనేలాగా సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడమే కాకుండా అతన్ని ఇండియాకు ఖచ్చితంగా రప్పించాలి అని ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. అంటే కంప్లైంట్ ఇవ్వడం వేరు, ఆ తర్వాత వచ్చేయడం వేరు, అది వేరు ఉంటుంది. కానీ ఈసారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఇంకా అతను ఎక్కడున్నా కానీ పట్టుకొని వస్తారు, నోటీసులు సర్వ్ చేస్తారు. మొదట అన్వేష్కు సంబంధించినటువంటి అతని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అతని మీద నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి నోటీసులు అయితే సర్వ్ చేస్తారు. ఆ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత అతను ఇచ్చేటటువంటి రిప్లై ఏదైతే ఉంటుందో ఆ రిప్లై కూడా ఇంపార్టెంట్. దానితో పాటు పోలీసులు ఇచ్చేటటువంటి నోటీసులోనే పలానా తేదీన మా ఎదుట వచ్చి హాజరు కావాలి అనేది కూడా ఉంటుంది. అంటే రావాల్సిందే. ఓకే, 2 సార్లు 3 సార్లు లేకపోతే నాకు సమయం వేరే ఉంది, లేకపోతే పనులు వేరే ఉన్నాయి, ఇలా 2-3 సార్లు చెప్పుకున్నా కానీ 3వసారి మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంది. సో అన్వేష్ ఇండియాకు రావాల్సిందేనా? అన్వేష్ ఖచ్చితంగా భారతదేశానికి వచ్చి, అందులోనూ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదుట హాజరు కావాల్సిందే. ఆ వెదర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కేవలం ఒక్క కేసు మాత్రమే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు అన్వేష్ మీద ఫిర్యాదు చేయడానికి చాలామంది హిందూ సంఘాలు అయితే సిద్ధమైపోయారు. అతను చేసినటువంటి అంటే హిందూ దేవుళ్ళకు సంబంధించి అంటే అన్వేష్కి ఏదన్నా తీట ఉన్నా, దోల ఉన్నా, అతనికి ఏదైనా పిచ్చి ఉన్నా, అతనికి ఏమన్నా వేరే ఏమైనా ఉన్నా సరే అతని ఇష్టం. అతను 4 గోడల మధ్య అతను కొట్టుకోవచ్చు, లేకపోతే అతన్ని మకాన ఏదో ఒకటి చేసుకోవచ్చు, అతని ఇష్టం అతనిది. కానీ 4 గోడలు దాటి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి అన్వేష్ ఎవరైతే పవిత్రంగా భావించేటటువంటి, మరి అన్వేష్ హిందువునా కాదో తెలియదు మనకి, అంటే వాడు హిందూనే పేరు చూస్తుంటే కానీ వాడు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉన్నా కానీ ఎవరికైనా వీడు అసలు ఎవడీడు మిస్టర్ 429 అనేలాగా ఉంటుంది. సో వాడు మాట్లాడినటువంటి మాటల ప్రకారమే ఇప్పుడు బయటికి వచ్చాయి. ఆ వీడియోలలో కూడా పెద్దవారిని కూడా అంటే చెప్పద్దు, వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు కాబట్టి చాలా పెద్ద మనిషిని పట్టుకొని అలా కోసేయాలా ఇలా కోసేయాలా అనేటట్టు మాట్లాడడము. అంటే వీడికే అన్నీ తెలుసు, వీడికే మొత్తం తెలుసు. అంటే 4 దేశాలు తిరిగినంత మాత్రాన, 4 దేశాలలో అక్కడ ఏదైనా తిన్నంత మాత్రాన, 4 దేశాల అమ్మాయిలతో తిరిగినంత మాత్రాన ఇంకా భారతదేశంలో ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి ఇంత గొప్ప వాళ్ళు అయినటువంటి వారి మీద ఎక్కడో ఉన్నటువంటి వాడు
వాడు ఎవడో వచ్చేసి వీళ్ళ గురించి మాట్లాడడం. అసలు నీకేం పని? యు ఆర్ అ ట్రావెలర్, నువ్వు ఒక ట్రావెలర్వి. అంటే ఊరూరా తిరుక్కొని, అంటే కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగేటటువంటి వాడివి నువ్వు. అంటే అలా ఉండేటటువంటి నీకు ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి దేవతల మీద, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప సూక్తులు చెప్పేటటువంటి పెద్ద మనుషుల మీద మాట్లాడడానికి, సరే మాట్లాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ మాటలకు కాస్త మితిమీరిపోయి కోసేస్తా ఇలా మాట్లాడడం ఎందుకు అనేది కూడా వినిపిస్తుంది. మనం ఎక్కడ ఏం చెప్పట్లేదు, అంతా వినిపిస్తుంది. ఆ రకమైనటువంటి మాటలన్నీ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అన్వేష్ అతనికి ఇప్పటికే 10 లక్షల సబ్స్క్రైబర్స్ తగ్గిపోయినట్టుగా కూడా సమాచారం. అంటే పూర్తిగా కూడా అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే అందరూ కూడా అన్ఫాలో కొట్టేస్తున్నారు. వాడికే దిమ్మ తిరుగుతుంది, ఇదేంద్ర బాబు అనేది. సో సారీ చెప్పాడు, సారీ, ఐఎమ్ సారీ, సో నేను చేసింది తప్పే, మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా తప్పే అని ఒప్పుకున్నప్పటికీ కానీ అతను చేసినటువంటి తప్పుకు ఐఎమ్ సారీ అనేటటువంటి ఆ పదం ఏదైతే ఉందో ఆ పదం మాత్రం ఎట్టి పరిస్థితిలో చాలా చిన్నది. రావాలి, భారతదేశానికి సంబంధించి ఇక్కడికి రావాలి. అయ్యప్ప స్వాముల గురించి అతను మాట్లాడినటువంటి మాటలు, ఏ దేవతల గురించి ఇతను అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారో ఆ దేవతల దగ్గరికి వెళ్ళి ఇతను ముఖ్యాలి, అతను కాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళాలా, తప్పైపోయింది అనే విధంగా కూడా అతను క్షమాపణలు అడగాలి అనేలాగా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. సో హిందూ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వాటిలో 100కు 100% నిజం ఉంది, ధర్మం ఉంది, న్యాయం కూడా ఉంది అందులో. కాబట్టే అతను ఎక్కడి నుంచో ఎక్కడో తిరుగుతూ 14 సంవత్సరాల అమ్మాయిలతో నేను వెళ్ళాను అనేటటువంటి కామెంట్లు కూడా చేస్తూ మాట్లాడేటటువంటి అన్వేష్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద, దేవతల మీద మాట్లాడేటటువంటి రైట్స్ అతనికి ఉన్నాయా లేవా అనేది అతనికే తెలియాలి. కానీ లేవు, కానీ మాట్లాడాడు ప్రతి దాంట్లో కూడా. అంటే ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్లో నేను కూడా ఉన్నాను అంటూ కూడా లేని కంపను పూసుకోవడం అంటారు కదా, ఆ లేని కంపను పూసుకోవడం అంటే ఇదే. అన్వేష్కు అతను ట్రావెలర్ కాబట్టి ఆ ట్రావెల్కి సంబంధించినటువంటి చెట్లు, పుట్టలు, కాయలు ఏదైనా చేసుకోవచ్చు, చూపించుకోవచ్చు. అలా కాకుండా అవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి, ఇంకో రెండో యాంగిల్ వైపుకి వచ్చేసి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు? అందులో అతనికి ఏమైనా సంబంధం ఉందా, అతనికి ఏదైనా రిలేషన్ ఉందా, అతనికి ఏమైనా రిలేటెడ్గా ఈ టాపిక్స్ ఉన్నాయంటే కాదు. అతను చేసేటటువంటి ట్రావెలింగ్ ఎపిసోడ్స్కి, అతను చేస్తున్నటువంటి మొత్తం యూట్యూబ్స్కి, వాటన్నిటికీ కూడా దీనికి ఇక్కడ కూడా లింకు లేదు. హిందూ దేవుళ్ళకు సంబంధించి, హిందూ సాంప్రదాయాల గురించి, అయ్యప్ప స్వాముల గురించి ఎవరికేం పని, వీడికేం పని అనేలాగా ఉన్నాయి. నిజంగానే చాలామంది కూడా నా అన్వేష్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది నా అన్వేష్ కాదు, నా డాష్ అనేలాగా ఇప్పుడు మారిపోయింది. అన్వేష్ పరిస్థితి మాత్రం భారతదేశంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా సరిగ్గా లేదు, మంచిగా అయితే లేదు, బాగా లేదు. అతను దొరికితే మాత్రం తాట తీసి వదిలిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. భారతదేశానికి రప్పించడానికి కూడా సిద్ధమైపోయారు. కాబట్టి ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇంకా పంజాగుట్ట పోలీసులు నోటీసులు సర్వ్ చేయడానికి సిద్ధమయ్యారు. వన్స్ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత అతను ఉంచుకొని ఎక్కడైనా సరే నేను ఒక రెండు రోజుల తర్వాత వస్తాను, లేకపోతే 2 నెలల తర్వాత వస్తాను ఇలా చెప్పినప్పటికీ కానీ పోలీసులు వెయిట్ చేస్తారు. అంత తొందరగా అయితే యాక్షన్లోకి తీసుకోరు. కానీ లీగల్గా కూడా 3వసారి నోటీస్ ఏదైతే ఉంటుందో, 3rd టైం సర్వ్ చేసేటటువంటి నోటీసుల ప్రకారం మాత్రం రావాల్సి ఉంటుంది. డెఫినెట్గా కమింగ్ డేస్ ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, అది అన్వేష్కి అయితే కనబడబోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.